అని వాళ్ళు ఇలా మాటలు వింటాడు. తనకి కూడా తెలుసు, వింటాడు. తనకు కూడా కొంచెం ఈ వాళ్ళ రామారావు గారు ఇది పుట్టుకు వచ్చాడు కాబట్టి. సో బాలకృష్ణ ఆల్సో వెరీ మచ్ ఆఫ్టర్ ఆల్ దిస్ రిలీజియస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దాని గురించో మరి దేనికో ఆ 5 సంవత్సరాల క్రితం ఇంట్రడ్యూస్ చేస్తా అన్న మోక్షజ్ని మర్చిపోయారు. ఈలోగా లావు అయిపోయాడు. తర్వాత మళ్ళీ తగ్గి ఒక 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ సీన్లోకి వస్తున్నాడు. ఒక పెద్ద లెవెల్లో లాంచ్ చేస్తారు అని చెప్పేసి విని ఎవరో సినిమా డైరెక్ట్ అవడం, హనుమాన్ అనే సినిమా డైరెక్ట్ అవడం, ప్రశాంత్ వర్మ ఎవరో అతన్ని పెట్టి, మీ పాత క్వశ్చన్ ఇప్పుడు లేట్గా అడిగారు మీరు క్వశ్చన్. నేను దీని మీద ఆల్రెడీ 4 సార్లు చెప్పాను 4 ఛానల్లో, అది వేరే విషయం అది. సో అతన్ని పెట్టి స్టోరీ షూటింగ్ అంతా కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత డ్రాప్ అయిపోయిందని విన్నాను. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అనే అతనికి కుదరలేదు, బాలకృష్ణ కూడా కుదరలేదు, ఆ కెమిస్ట్రీ కుదరలేదు. ప్లస్ ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు యాక్ట్ చేయడానికి, సినిమాలో యాక్ట్ చేయడమే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా బయటికి పట్టుకొచ్చి నన్ను అడిగారు 2-3 సార్లు. అంత లోతుగా ఉన్నాయి నాకేం తెలుసు, వాళ్ళకి లోపల 4 గోడల మధ్య జరిగి తెలియదు కదా.